శివకేశవులను ఏకకాలంలో పూజించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకునే ఏకాదశి యోగిని ఏకాదశి. ఏకాదశి వ్రతం అంటే పగలు ఆహారం స్వీకరించకుండా, రాత్రికి కూడా ఆహారం స్వీకరించకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు కూడా భోజనం స్వీకరిస్తే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు. అలా చేయటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే ఏకాదశి వ్రతం ఆచరించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మంత్ర జపం చేయటం ద్వారా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయాత్. యోగిని ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఈ ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే యోగిని ఏకాదశి సందర్భంగా ఇంట్లో